ఏంటమ్మా కేక్ తినిపించుకోకుండా ఎందుకలా నిలబడిపోయారు? ఈసారి మొదటగా మేం కేక్ తినిపించుకోకుండా మేమిద్దరం కలిసి మా నాన్నకు తినిపించాలనుకుంటున్నాం అత్తయ్య గారు. అమూల్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. అయ్యా, అమూల్యమ్మ గారు ఊరెళ్ళిపోతున్నారు. నిజమా? ఈరోజు అమూల్య ఊరు వదిలేసి వెళ్ళిపోతుందా? సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా నాయనా. అలాగేనయ్యా. అప్పుడే వెళ్ళిపోవాలా అక్క? ఇంకో 2 రోజులుండొచ్చు కదా. ఇప్పటికే పార్థు గారు మన కోసం ఆఫీస్ వదిలేసి మరీ వచ్చారు లావణ్య. మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. నిన్ను నాన్నని వదిలిపెట్టడం నాకు కష్టంగానే ఉంది, కానీ తప్పదు లావణ్య. అమూల్య, ఇంకా ఏంటి డిస్కషన్? లేట్ అవుతుంది, బయలుదేరాలి. ఇదిగో ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను పార్థు గారు. సరే సరే. అమ్మా అమ్మా, ఆంటీ, అప్పుడే వెళ్ళిపోవాలా? ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం. ఈ పల్లెటూరి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. అవునండి, నాకు కూడా బాగా నచ్చింది. రే, నాకు ఇక్కడ 2 రోజులు ఉండాలనే ఉందిరా, కానీ వాడు ఆఫీస్ ఉందని చెప్తున్నాడు కదా. ఈ ఆఫీస్ కూడా ఎప్పుడు ఉండేదే. ఎలాగో వచ్చాము, ఇంకొక్క రోజు ఉండాలని మీరే చెప్పుండండి. ఏంటి చెప్పేది? మీ అందరికీ ఇక్కడ ఏం నచ్చిందో నాకు తెలిసి చావడం లేదు. అసలు ఏముంది ఇక్కడ? ఒక ఏసీ లేదు, మినరల్ వాటర్ ఫెసిలిటీ లేదు. పనికి మారిన పల్లెటూరుకొచ్చి అదేదో బ్యాంకాక్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఛీ!
అమ్మా ఇంతమంది వచ్చి ఇక్కడ పడి తింటుంటే మనందరికీ తిండి పెట్టే స్తోమత ఈ రామకృష్ణ గారికి లేదు. పద వెళ్దాం. ఏయ్, నోటికి ఏదొస్తుంది వాగద్దని చెప్పానా? ఈ మాట వింటే రామకృష్ణ గారు ఎంత బాధపడతారు. నేనేమన్నాను? మనకు తిండి పెట్టే స్తోమత కూడా లేదు అన్నాను. నిజమే కదా నేను చెప్పేది. అమూల్య, ఏంటి నాన్న? ఇది మీ అత్తయ్య గారికి ఇచ్చేయమ్మా. అలాగే నాన్న. ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? అబ్బే, ఏం లేదమ్మా, ఏం లేదు. అమూల్య, నువ్వు మెత్తగారింట్లో సంతోషంగానే ఉంటున్నావు కదా? అదేంటి నాన్న అలా అడిగారు? ఏం లేదమ్మా, ఎందుకో అడగాలనిపించింది. ఏంటి అంత డల్గా ఉన్నారు? ఏ ఐశ్వర్య, వచ్చేటప్పుడు నీ ఫేస్లో కనిపించిన ఉత్సాహం పోయేటప్పుడు కనిపించడం లేదేంటి? రేయ్, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కాని మేం రెడీ అయ్యాం. పద బయలుదేరదాం. ఏం చేస్తున్నారు రామకృష్ణ గారు? చీరలు జాకెట్ ముక్కలతో నీకేం పని? భానుమతి, ఇంటికొచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదని నీకు తెలుసు కదా. కనీసం ఇవైనా చేతులు పెట్టి సాగనంపుతాను. ఓర్నాయినో నేనిక్కడ పాత సినిమాలో సూర్యకాంతంలా లబోదిబ్బమ్మని మొత్తుకుంటుంటే అయినా సరే తీసుకెళ్లి బట్టలు పెడతానంటున్నావు. ఇవి నేను కొని దాచుకున్న బట్టలు. భానుమతి, కావాలంటే నీకు తర్వాత కొని పెడతాను. చేతిలో డబ్బులు లేవు. ఈ ఒక్కసారికి ఈ బట్టలు లేవు భానుమతి. ఏ ఇప్పుడు నువ్వు వాళ్ళకి బట్టలు పెట్టకపోతే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళంటారా? అసలు వాళ్లకు తిండి పెట్టడమే ఎక్కువరా మొర్రు అని మొత్తుకుంటుంటే ఇలా రోజుకో రూపంలో ఆస్తినంతా తగలబెట్టడం దేనికి? భానుమతి, నీ కాళ్ళు పట్టుకుంటారు. దయచేసి ఈ ఒక్క విషయంలో నాకు అడ్డు రాకు భానుమతి.
దేనికి పుట్టిందో తెలియని అమూల్య కోసం నువ్విలా దిగజారిపోతుంటే నాకు అసహ్యంగా ఉంది. ఛా, ముదనష్టపు సంత అని. అమూల్య, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఏంటో మా కన్నీళ్ళు. చివరికి నా కోసం పిన్ని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావా నాన్న? ఎందుకు నాన్న ఇవన్నీ? అత్తయ్య గారి స్తోమతకి ఈ బట్టలు సరితూగవు నాన్న. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇవన్నీ అవసరమా నాన్న? అది కాదమ్మా, సమయానికి షాప్కి వెళ్ళి కొనుక్కొని రావడానికి టైం లేక మీ పిన్ని దగ్గర తీసుకున్నాను. డబ్బులు లేక కాదమ్మా. కావాలంటే నా ప్యాంట్ జబ్బులో డబ్బులున్నాయి, నువ్వే వెళ్ళి చూడు. పెళ్లి చేసి పంపించేశాక కూడా ఇంకా నువ్వు నా కోసం కష్టపడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది నాన్న. చాచా, ఏంటమ్మా మాటలు? ముందు నువ్వు ఆ కన్నీళ్ళు తుడుచుకో. మొదటిసారి మీ అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. వాళ్లకు బట్టలు చేతులు పెట్టి పంపించడం మన తెలుగింటి సాంప్రదాయం అమ్మా. నాన్న, మీ దగ్గర డబ్బులు లేవు కదా? చాచా, ఉన్నాయమ్మా. అదిగో ఆ ప్యాంట్ జేబులో ఉన్నాయి, 2000 ఉన్నాయమ్మా. అయితే ఒకసారి నాకు ఆ ప్యాంట్ జేబులో ఉన్న డబ్బులు తీసి చూపించండి. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు కదా, చూపించండి. అమ్మా, అది నాకు తెలీదా నాన్న? నీ జేబులో డబ్బులు ఉన్నాయో లేవో దాంట్లో ఏమి లేవని చూపిస్తాను, ఉండండి. ఎవరిదా డబ్బు? అదేంటి నాన్న, మీ జేబులో డబ్బులుంటే నన్ను అడుగుతున్నారేంటి? అమూల్య, ఎంతసేపు అమూల్య? అందరూ రెడీ అయిపోయారు.
ఆ డబ్బులు? అబ్బే ఏం లేదు అల్లుడు గారు. అమూల్య, చేతిలో డబ్బులు పట్టుకొని అలా నిలబడ్డావేంటి? ముందు బీరువాలో దాచి నువ్వు త్వరగా వచ్చేసి బయలుదేరదాం. ఏంటి అలా చూస్తున్నా? వెళ్దాం చెప్తున్నాను కదా, పదా. ఇదిగో అల్లుడు గారు, 2 నిమిషాలు వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఉమ్? సారీ అంకల్, మీ చేతికి డైరెక్ట్గా ఇస్తే మీరు తీసుకోరని తెలుసా? అందుకే సీక్రెట్గా మీ ప్యాంట్ జోబులో పెడుతున్నాను. కనీసం కొంతలో కొంతైనా మీ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడి సంతోషంగా ఉంటే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడతాను. మీకు తెలియకుండా ఇలా డబ్బులు పెడుతున్నందుకు సారీ అంకల్. అమ్మా, నిజంగా నా జేబులో చిల్లి అవ్వలేదు. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మీ అత్తగారేమేమైనా అయి ఉండొచ్చేమో. తీసుకెళ్ళిచ్చేయమ్మా. వాళ్ళు ఏటీఎంలు క్రెడిట్ కార్డులు వాడతారు తప్ప ఇంత డబ్బు ఎప్పుడు చేతిలో పెట్టుకోరు నాన్న. ఈ డబ్బు ఎవరివో తెలుసుకుని వాళ్ళకి అందజేస్తాను. అవతల అత్తయ్య గారు వాళ్ళు బయలుదేరుతున్నారు. పదండి నాన్న. భానుమతి, భానుమతి. అయ్యో రామా, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానండి. పొంగిపోతున్నాయేమో, ఇప్పుడు వస్తానుండండి. అమ్మా అన్నపూర్ణమ్మా, కూర్చోండమ్మా. అమ్మా లావణ్య, నీ చేతుల మీదుగా పెట్టమ్మా. అన్నయ్య గారు, ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ సాంప్రదాయ పద్ధతులు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇవన్నీ ఎందుకండి? ఎవరూ పాటించడం లేదని మనం పాటించకుండా వదిలేస్తామమ్మా. అమ్మా త్రిపుర, నా స్తోమత చిన్నది. ఇవి మీ ఇంటి పనివాళ్ళకు కూడా సరిపోకపోవచ్చు. కానీ నాకున్న దాంట్లో పెడుతున్నాను. ఇది
నీ మనసుకు నొచ్చుకుంటే క్షమించమ్మా. అయ్యో అన్నయ్య గారు, ఈ పెట్టుళ్ళు గురించి దానికేం తెలుసు? ఇంటికొచ్చిన వాళ్లకు ఇలా పెట్టి పంపించే ఉద్దేశం దాని విలువ వచ్చిన వారి గురించి విలువతో లెక్క పెట్టడం కాదండి. మీరంటే మాకెంతో గౌరవం ఉందని ఆప్యాయతల్ని పంచడం. లావణ్య, వచ్చి పెట్టమ్మా. వెళ్ళొస్తాను నాన్న.